ఇందాక తేజ గారు చెప్పారు, మీరు చెప్పారు, దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ లైన్స్ అండ్ లాంగ్వేజ్ కాకుండా ఏంటంటే సెట్స్లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి కదా. అంటే 2-3 క్యారెక్టర్స్ చేయాలన్నప్పుడు ఇది చేసినప్పుడు అది రాకూడదు, అది చేసినప్పుడు ఇది రాకూడదు, ఎందుకంటే ఇదంతా మోడర్న్ వేలో ఉంటుంది, అదంతా కూడా ఒక ఫ్యాంటసీ ఇదిలో ఉంటుంది కదా. చాలా రీసెర్చ్ చేశాను. సో మరి అంటే ఆ క్యారెక్టర్ టు ఈ క్యారెక్టర్ షిఫ్ట్ అన్నప్పుడు ఎలా ఉండేది మీకు? అంటే ఛాలెంజెస్, ఆన్ లొకేషన్ ఛాలెంజెస్ ఎలా ఉండేది? ఫస్ట్లీ మెయిన్ ఛాలెంజ్ అంటే మైండ్ సెట్. యూనో ఆ యక్షిని క్యారెక్టర్, మాయా క్యారెక్టర్ నా క్యారెక్టర్కి చాలా డిఫరెంట్ ఉంది. సో ఫస్ట్ ఐ హ్యాడ్ టు వర్క్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద క్యారెక్టర్ టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెండ్ విత్ హర్, వై షీ ఈస్ ద వే షీ ఈస్, అండ్ వాట్ ఈస్ హర్ మిషన్. అండ్ అది తర్వాత ఫిజికాలిటీ, ఇఫ్ యూ గో టు సీ, Yakshinis are supposed to be very seductive, very beautiful, sort of, so I had to get into that sort of a look also. And Yakshini formation character ante this look. So ee look kosam 3 hours, we had to sit in one place and we had to get the makeup done. So adi Teja garu decide chesaru ela కనిపించాలి లుక్ ఎలా రావాలి అని. సో వీ జస్ట్ ఫాలోడ్ వాట్ ఎవర్ హీ హ్యాడ్ ఇన్ మైండ్. అండ్ that putting the makeup is 3 hours, removing the makeup is another 2 hours. 2 hours? Yeah. And after that also in the pores the blue color will go. Okay. So luckily all the times we shot this we had a break the next day. So I used to scrub and remove the color. But it was very interesting. 3 hours kavali. And there are actually 2 to 3 looks for me in this. 3 looks actually. Yes. One is this modern, one is Yakshini look, and one more other look is there. Yes. So then my team, they all worked how should the look be, and Madhu, my designer, Teja gar to discuss chesi look create chesaru. And we all, it has to be a teamwork. One person cannot do anything, in movies. The whole team has to work towards making the characters and the characters come to life. Yes. అంటే మొత్తానికి నేను పుష్ప తర్వాత మళ్ళీ ఇప్పుడే వింటాం ఇన్ని గంటలు పడుతుంది ఒక క్యారెక్టర్కి మేకప్ పరంగా అని చెప్పి. పుష్ప సినిమాలో కూడా 4 గంటలు 5 గంటలు అల్లు అర్జున్ గారు చెప్తే అనుకున్నాము, దాని తర్వాత ఈవిడ మళ్ళీ అంత రేంజ్లో చాలా ఓపిక కావాలి. వేయడానికి 3 గంటలు, తీయడానికి 2 గంటలు, 5 గంటలు ఇక్కడే పోతుంది కదా సార్. కాల్ షీట్లో 8 hours కాల్ షీట్లో అంటే ఆ మేకప్ వేయడానికి అంత తొందరగా వచ్చేవాళ్ళు. ఎస్ సో అంటే మార్నింగ్ 7కి షూట్ అంటే 6 కల్లా ఉండి లేదా 5:30కి, అంటే డిపెండ్స్ అపాన్ 4:35కి వాళ్ళు అక్కడి నుంచి లేచి స్టార్ట్ అయ్యి వచ్చి సెటిల్ అయ్యి మేకప్ వేసుకుని. గ్రేట్. సో అది మళ్ళీ వాళ్ళు తినడానికి ఉండదు, అదే కొంచెం మేకప్ వేసుకున్న తర్వాత. సో అదంతా కొంచెం ఆవిడ తినడానికి అవసరం లేదు. ఈవెన్ లక్ష్మి గారు కూడా ఎక్కువ నైట్స్ అంతంత మేకప్ వేసుకుని రోప్ వర్క్లు ఉన్నాయి. సో ఆ రోప్ బెల్ట్లు కట్టుకుని, అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే ఫర్ మెన్ మేబీ కొంచెం అలవాటు అయిన ఉన్న వాళ్ళకి, ఫైటర్స్కి అది కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ఇట్స్ కంప్లీట్లీ వెరీ ఛాలెంజింగ్ జాబ్.